స్టార్ వి భక్తి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. హరే కృష్ణ శ్రీరామ్ గారు. హరే కృష్ణ ప్రభు. నల్లగండ్ల ఏరియాలో గొప్ప మందిరాన్ని ఆయోజన చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ మందిరం ఈ నల్లగండ్ల ఏరియాకే కాకుండా హైదరాబాదు మొత్తం నగరం మొత్తం మీద కూడా ఒక తలమానికంగా వస్తుందని మేము మీ లేఅవుట్ని మీ ప్లాన్ చూసిన దాన్ని బట్టి మాకు అర్థమైంది. మీకు ఈ స్థలం ఎలా రావడం జరిగింది, దానికి సంబంధించిన విషయాలను మాకు వివరిస్తారా? హరే కృష్ణ. ఇంత గొప్ప వైభవమైన ఈ ప్రాజెక్ట్ అవ్వడానికి ముఖ్యంగా మన ఆచార్యులు భక్తివేదాంత స్వామి ప్రభుపాద వారి స్ఫూర్తి, ఆయన కృపతోనే ఈ యొక్క భూమి ఇస్కాన్ సంస్థకి వచ్చింది అది చెప్పగలుగుతున్నాను. ఒక 3 సంవత్సరాల క్రితము మన మియాపూర్లో వైభవంగా జగన్నాథ రథయాత్ర చేస్తుంటే మనకి మంత్రి గారు కొండా సురేఖ మేడం వచ్చి ఇంత వైభవంగా చేస్తున్నారు, ప్రపంచమంతా కూడా ఇస్కాన్ చాలా గొప్ప సంస్థ, మన హైదరాబాదులో కూడా ఒక మంచి భవ్యమైన మందిరం కట్టి ఎంతోమందికి మంచి భోజనం పెట్టండి స్వామి అని ఆమె వచ్చి మనకు సంప్రదించింది అనమాట మన సంస్థకి. నేనున్నానప్పుడు 2 సంవత్సరాల పాటు హైదరాబాదులో ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి, మంచి క్షేత్రం నెలకొల్పాలంటే మనకి సంస్థ నుంచి ఏం అవసరాలు ఉన్నాయి, చాలా సంవత్సరాల పాటు తర్జన భర్జన జరిగి చివరికి ఈ ప్రాంతంలో నల్లగండ్ల ప్రాంతంలో ప్రభుత్వ భూమి అంటే ఎండోన్మెంట్ భూమి మనకి లాంగ్ టర్మ్ లీజ్గా ఇవ్వబడింది. మేడం గారు కొండా సురేఖ మేడం దేవాదాయ మంత్రిగా ఉండి ఈ క్షేత్రంలో భవ్యమైన మనకి అన్నదాన క్షేత్రం, ముఖ్యంగా మెగా కిచెన్, దాంతోపాటు మంచి బృందావన నెలకొల్పండి అని చెప్పి ఆమె విన్నపం చేసుకున్నాం మన సంస్థకి. దానిలో భాగంగా 2 సంవత్సరాల పాటు దీని గురించి సంకల్పించుకొని మనకి భవ్యమైన మెగా కిచెన్, అన్నదాన క్షేత్రము, తర్వాత మనకి రాధాకృష్ణుల మందిరము. ఇంకొకటి మాకు తెలిసింది అనగా ఈ క్షేత్రంలో లక్ష్మీ నరసింహస్వామి ఆల్రెడీ ఇక్కడ ఉండేవాళ్ళు అనమాట, వెలసారు ఇక్కడ. ఈ భూమి పక్కన మనకి చాలా పురాతనమైన స్వయంభూ రంగనాథ స్వామి క్షేత్రం ఇది. ఈ క్షేత్రంలో ముఖ్యంగా అధిపతి నరసింహస్వామి, అందుకని మనము ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రాన్ని కట్టబోతున్నాము. ఎందుకంటే తెలంగాణలోనే కూడా అతి వైభవంగా ఒక 55 ఫీట్స్ ఎత్తులో కొండపైన వైభవం కనపడుతుంది ఈ క్షేత్రం లక్ష్మీ నరసింహస్వామి గుడి. ఎందుకంటే ఈ ప్రాంతంలో పెద్ద మందిరాలు లేవన్నమాట. ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక ఆధ్యాత్మిక క్షేత్రాన్ని నెలకొల్పాలని ఒక ప్రయత్నము. ఈ చుట్టుపక్కల చాలా తాండాలు ఉన్నాయి, చాలా గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, వాళ్ళకి నిత్య అన్నదానం చేయాలి. ఇక్కడున్న అందరికి కూడా మనకి ఇప్పుడు హాస్పిటల్స్ ఉన్నాయి, హైరేజ్ బిల్డింగ్స్ ఉన్నాయి, కానీ ఆధ్యాత్మిక క్షేత్రాలు తక్కువ ఉన్నాయి. ఇక్కడ యుఎస్ కాన్సులేట్ ఉంది, ఐటీ కంపెనీస్ ఉన్నాయి. వీళ్ళందరికీ కూడా ఎప్పుడైతే మంచి జాబ్స్ ఉన్నాయి, కానీ చాలా స్ట్రెస్ ఉంది, భౌతికమైన స్ట్రెస్ అనేది ఇన్ఎవిటబుల్ అయిపోయింది ఇప్పుడు ప్రపంచంలో జనాలకి. కాబట్టి ఈ క్షేత్రం వల్ల వాళ్ళ దినచర్యలో మార్పు వస్తుంది, ప్రతి ఒక్కరు హృదయాలు ఆనందం కలుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ ఆధ్యాత్మిక క్షేత్రానికి వచ్చి ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు, భగవద్గీత నుంచి ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. సో వీళ్ళకి ఒక వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఇవ్వాలి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, ఐటీ ఎంప్లాయీస్కి అని చెప్పి ఒక సంకల్పంతో ఈ ప్రాజెక్ట్ని నిశ్చయించడం జరిగింది. కన్స్ట్రక్షన్ కూడా ఆల్రెడీ చేస్తున్నాము, ఇంకా ముందుకు వెళ్ళాలి. అందరి యొక్క సహకారం కావాలి, ఆశీస్సులు కూడా కావాలి. మీరు మాటల్లో చెప్పారు ఇక్కడ నరసింహ క్షేత్రం అని చెప్పేసి. ఈ నరసింహ క్షేత్రం పూర్వం ఇక్కడ ఉండేదని, దాని గురించి మీకు తెలిసిన ఏదైనా విషయాలు ఉంటే మాకు తెలియజేయగలుగుతారు? ఈ ప్రాంతం మొత్తం కొండలు గుట్టలు ఉండేటివి. ఇక్కడ అసలు ఇంత మంచి స్థలం ఉందని ఎవరికి తెలియదు అనమాట. కనీసం అంటే 1 సంవత్సరం 6 నెలలు పట్టింది ఇది మొత్తం ఈ గుట్టల రాళ్ళని అంతే ఒక లెవెల్ చేయడానికి. ఈ లెవెలింగ్ చేస్తుంటే మాకు ఎన్నో వస్తువులు దొరికాయి, శంఖాలు, చక్రాలు, చాలా వస్తువులు మన తవ్వకాల్లో పురాతనమైన వస్తువులు మన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఎత్తిపెట్టాము వాటిని కూడా. ఇక్కడ ఉన్న వాళ్ళు జమీందారులు, పాత వాళ్ళు అంతా కనుక్కుంటే ఇక్కడ ఒక లక్ష్మీ నరసింహస్వామి యొక్క పూజ చేసేవాళ్ళు పురాతనంలో తెలుసుకున్నాం అనమాట. ఆస్ట్రాలజీ కూడా చాలా కన్ఫర్మ్ చేశారు. అంటే ఎన్నో వస్తువులు దొరికాయి, మా దగ్గర అన్నీ ఉన్నాయి. మందిరం కట్టిన తర్వాత అవి సేవలో ఉపయోగిస్తాము. సో ఈ క్షేత్రంలో లక్ష్మీ నరసింహస్వామి పురాతనంగా సేవ చేసే క్షేత్రం ఇది.
కాబట్టి ఆ వైభవాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి, తెలంగాణలో మన సంస్కృతిని అలానే ఉంచాలి అని చెప్పి ఒక సంకల్పంతో మీరు చూస్తుండొచ్చు. ఈ కొండ ఉంది, పెద్ద కొండ, ఒక్క రాయి కూడా టచ్ చేయలేదు. చాలామంది చెప్పారు ఇది ఫ్లాట్ చేసేయండి స్వామి, కానీ మన సంస్కృతి పోకూడదు కాబట్టి ఒక్క రాయి కూడా తీయకుండా అలానే పెట్టేస్తాం. 55 అడుగులు ఉంది రాయి. ఈ రాతి పైన మనం లక్ష్మీ నరసింహస్వామి గుడి కట్టాలి, ఎందుకంటే స్వామివారు ఆల్రెడీ ఇక్కడ ఉన్నారు, దానికి పెద్ద పురాణం ఉంది. సో ఆ యొక్క ఖ్యాతిని, ఆ స్వామివారి ఖ్యాతిని ముందుకు తీసుకెళ్ళాలి, మన సంస్కృతి నిలబెట్టాలని చెప్పి ఈ ప్రాంతంలోనే మనము ఒక కొండపైన లక్ష్మీ నరసింహస్వామి, ఎట్లయితే మన యాదగిరిగుట్టలో స్వామివారు ఉన్నారు, ఆయన క్షేత్రం ఇది. సో ఇక్కడ కూడా అదే వైభవాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి ఈ గుహలో మన యోగా నరసింహస్వామిని పెట్టాం. లక్ష్మీ నరసింహస్వామి పైన, కింద యోగా నరసింహ. సో ఇది నరసింహ క్షేత్రం అని మనకి ఎన్నో దొరికాయి, అందుకని దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఒక ప్రయత్నంతో అందరూ ఇక్కడ పెద్దవాళ్ళందరూ కూడా నిశ్చయించారు, స్వామి ఇక్కడ లక్ష్మీ నరసింహ గుడి కట్టాలి. ఇక్కడ గ్రామస్తులు, ఇక్కడ చాలామంది కూడా ఇక్కడ మా పెద్దవాళ్ళు చూశారు, మా దగ్గర విగ్రహాలు ఉన్నాయి అని చెప్పి అలా ఆ విగ్రహాలని మనం ఇక్కడ స్థాపించడానికి మా ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రదేశంలో మీరు భవ్యమైన మందిరాన్ని తీసుకురాబోతున్నారని తెలుస్తుంది. ఈ మందిరంలో భాగంగా ఏవేమి వస్తాయి ఇక్కడ మీరు ఈ కొండ, ఇక్కడ లోపల యోగా నరసింహస్వామిని తీసుకొచ్చారు, పైన ఏమో లక్ష్మీ నరసింహస్వామి అని అన్నారు. అదేవిధంగా కింది భాగంలో ఏమొస్తుంది, పై భాగంలో ఏమొస్తుంది, దాని గురించి కూడా కొంచెం వివరిస్తారా? భగవంతుడి మందిరం కట్టాలంటే ఇది సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే కృష్ణుడు ఆవిర్భవించాలంటే అందరూ దేవతలు పూజిస్తేనే కృష్ణుడు అక్కడ వెలుస్తాడు. ఒక వ్యక్తిని పిలుచుకొని వచ్చి కూర్చోబెట్టడానికి ఆయన సామాన్యుడు కాదు, భగవంతుడు, దేవాదేవుడు. కాబట్టి ఈ క్షేత్రంలో కృష్ణుడు ఆవిర్భవించాలంటే కోట్ల దేవతలు పూజిస్తేనే కృష్ణుడు వస్తాడు మన ఈ భూలోకానికి. కాబట్టి ఈ క్షేత్రంలో మంచి మందిరం కట్టాలంటే అందరూ ఆశీస్సులు కావాలి, అందరూ కృప కావాలి. అందుకనే ఒక భవ్యమైన రాధాకృష్ణ మందిరం కట్టాలి అని ఇక్కడ పెద్దలంతా నిశ్చయించారు. చాలామంది భక్తులు, ఇక్కడ లోకల్లో ఉన్న నాయకులు అందరూ కూడా స్వామి మీరు రాధాకృష్ణ మందిరం కట్టాలి. మనకి ఫస్ట్లో కూడా మన మినిస్టర్ కలిసినప్పుడు అన్నారు ఇక్కడ బృందావనాన్ని కట్టాలి, కృష్ణుడు ఉండాలి అని చెప్పి కూడా ఆయన సంకల్పించారు. కాబట్టి ఒక భవ్యమైన రాధాకృష్ణ మందిరము. ఈ మందిరంలో స్పెషాలిటీ ఏమంటే ముందర పుష్కరిణి ఉంటుంది, స్వామి పుష్కరిణి అద్భుతంగా. ఆ పుష్కరిణి ఎదురుగా ఒక యాంపీ థియేటర్ లాగా చేస్తున్నాం అనమాట. అంటే మనకి తెలంగాణ కళలకు యొక్క ఇది ఒక భూమిలో అన్ని కళలు ఉండేటివి ఒకప్పుడు, దానికి ప్రోత్సహించేవాళ్ళు. ఇప్పుడు కళలన్నీ ప్రోత్సహించట్లేదు, అందుకని ఒక కళామందిరం కడుతున్నాం, కళాక్షేత్రం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా నృత్యం కానీ, నాట్యం కానీ, సంగీతం కానీ, మనకున్న అన్ని కళల్ని ప్రోత్సహించాలి ఈ మందిరంలో అని చెప్పి ఒక నృత్య కళా మందిరాన్ని కడుతున్నాం, క్షేత్రాన్ని. మన పాత గ్రామాల్లో వెళ్ళినట్లయితే ప్రతిరోజు ఉదయం ఆలయంలో దర్శనం చేసుకొని సాయంకాలం బుర్రకథ, హరికథ చెప్పుకొని చాలా ఆనందంగా అందరూ పడుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు పొద్దున్న లేచినప్పుడు రాత్రి వరకు మీటింగ్లోని కంప్యూటర్ ముందు ఉంటున్నారు. అందుకే చాలా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లేదు. అంటే ఇంకో యాక్టివిటీ చేయాలంటే కూడా అవకాశం లేదు. హాస్పిటల్స్ ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి, యూనివర్సిటీస్ ఉన్నాయి, కానీ ఆధ్యాత్మిక క్షేత్రం లేదు. మనిషికి ఆ యొక్క గ్యాప్ని ఫిలప్ చేయాలని చెప్పి మనం ఇక్కడ ఒక నృత్య కళా మండపము, ప్రతిరోజు కూడా జనులందరూ వచ్చి ఇక్కడ మన భారతీయ సంస్కృతి, మన తెలంగాణ వైభవాన్ని తెలుసుకోవాలి అందరూ కూడా. అందుకే ప్రతిరోజు నృత్యం ఉంటుంది, నాట్యం ఉంటుంది, అన్ని కళలు చూపించే ఒక మంచి క్షేత్రం, మంచి స్వామి పుష్కరిణి. వచ్చిన వాళ్ళందరికీ కూడా నిత్య అన్నదానం ఉంటుంది ఇక్కడ. గత కొన్ని నెలల నుంచి నిత్య అన్నదానం చేస్తున్నాం. కనీసం అంటే 1000 నుంచి 2000 మంది భోజనం చేస్తారు ప్రతిరోజు కూడా. ఇంకా మందిరం కట్టలేదు, ఆ సేవ చేయాలి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అని చెప్పి అందరి సహకారంతో, మీరందరి సహకారంతో ప్రతిరోజు కూడా 1000 మందికి భోజనం పెడుతున్నాం ఆల్రెడీ. అట్లా నిత్య అన్నదాన క్షేత్రం, పెద్ద మెగా కిచెన్ కట్టాలి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, ఇది ఆచార్యులు శ్రీల ప్రభుపాదుల వారి యొక్క సంకల్పం అన్నమాట. ప్రతి మందిరం చుట్టూ 5 కిలోమీటర్ల చుట్టూ ఎవ్వరూ ఆకలితో పడుకోకూడదు అని మన భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల ఆచార్యులు ఒక సంకల్పం. అందుకే ఏ ఇస్కాన్ మందిరంకైనా కూడా వెళ్ళినట్లయితే కడుపులో భోజనం పెడతారు. అందుకని మన సంకల్పంతో ఒక మెగా కిచెన్
ఇక్కడున్న స్కూల్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, గవర్నమెంట్ చాలా కార్యాలు కావచ్చు, అందరికి కూడా ఇక్కడ నిత్య అన్నదానం జరిగే ఒక ఆకాంక్ష ఉంది. దాంతోపాటు ఇక్కడ ఎదురుగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉంది. ఎన్నో మంది, వేల మంది పిల్లలు ఇక్కడ చదువుకుంటున్నారు. ఇప్పుడు యువత ఎలా అయిపోయిందంటే, యువత ఈ స్మార్ట్ ఫోన్స్ అడిక్ట్ అయిపోయి మనం చూడొచ్చు రోజు న్యూస్లో డ్రగ్స్కి అడిక్ట్ అవుతున్నారు పిల్లలు. అంటే సమాజంలో విద్య ఉంది కానీ విలువలు లేవు. ఆ విద్యతో పాటు విలువలు కూడా ఇవ్వాలి. అందుకని మనము ఇక్కడ ఒక ట్రైనింగ్ సెంటర్ చేయాలి, యువతకి మేలుకొలుపు చేయాలి, ఒక డీ అడిక్షన్ సెంటర్ చేయాలి, వాళ్ళకంతా మంచి సంస్కారం ఇవ్వాలి, ఒక క్రమశిక్షణ ఇవ్వాలి. అంత భగవద్గీత మూలం అన్నమాట. అందుకని ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటరు, ఒక డీ అడిక్షన్ సెంటరు. అంటే ఈ క్షేత్రంలో ఆధ్యాత్మిక సేవ, భగవత్ సేవతో పాటు అన్ని రకాల జనులందరికీ కూడా సేవ చేయాలి. మందిరం అంటే అలా ఉండేది. ఆల్రెడీ ప్రతి శనివారం కూడా చాలామంది సెంట్రల్ యూనివర్సిటీ పిల్లలు వస్తున్నారు. వాళ్ళకి మంచి ట్రైనింగ్ ఇస్తున్నాము. ఎన్నో హ్యాబిట్స్ ఎలా మార్చుకోవాలి, టైం మేనేజ్మెంట్ ఎలా చేయాలి. ఆల్రెడీ ప్రతి శనివారం కూడా ఇక్కడ యువతకి శిక్షణ జరుగుతుంది. కాబట్టి ఇది చాలా పెద్ద ఎత్తున తీసుకెళ్లాలంటే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. కాబట్టి ఇక్కడ యువతకు శిక్షణ, పిల్లలకి మంచి శ్లోకాలు చెప్పే మంచి చిన్నప్పటి నుంచి ట్రైనింగ్ ఇవ్వాలి. కౌమారం ఆచరిత ప్రజ్ఞ అంటే చిన్నప్పటి నుంచి పిల్లలకు ట్రైనింగ్ ఇవ్వాలి. ఆల్రెడీ మేము సమ్మర్ క్యాంప్స్ చేసాం మొన్న. ప్రతి ఆదివారం కూడా ఆ కార్యక్రమం మొదలు పెట్టాలి. ఎందుకంటే ఈనాటి పిల్లలు రేపటి భవిష్యత్తు మనకు కదా. సో వాళ్ళందరికీ కూడా మన సంస్కృతి నేర్పించాలి, భగవద్గీత శ్లోకాలు నేర్పించాలి, మంచి కథలు చెప్పాలి అని ఆకాంక్ష ఉంది మనకు. సో వీటన్నిటికీ మనకు ఒక మంచి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ బిల్డింగ్లో క్లాస్ రూమ్స్ లాగా మంచి మంచి ఆధ్యాత్మిక శిక్షణ ఇవ్వాలని అదొక బిల్డింగ్ వస్తుంది. దాంతోపాటు ఇప్పుడు ఆల్రెడీ ఒకటి మనము ఒక భక్తివేంత సంస్కార హాల్, వేదిక సంస్కారాలు లేవు. ఇప్పుడు పిల్లలు నేర్చుకోవాలంటే కూడా ఎక్కడికి పోవాలో తెలియదు పాపం. స్కూల్స్లో ఓన్లీ శిక్షణ ఇస్తున్నారు, విలువలు చెప్పట్లేదు, క్రమశిక్షణ లేదు. ఇవన్నీ కూడా మనం ఇక్కడ దాన్ని ఫుల్ఫిల్ చేస్తాము. పిల్లలకు కానీ యువతకు కానీ, ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందరూ కూడా చాలామంది, లక్షల మంది ఉంటారు ఇక్కడ ఉంటున్నారు. అన్నీ ఉన్నాయి కానీ సంబంధాలు లేవు. అండ్ చాలా స్ట్రెస్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేయకుండా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకు కూడా ఇక్కడ మంచి ఒక రిలాక్స్ వీకెండ్ స్పిరిచువల్ రిట్రీట్ సెంటర్ చేస్తున్నాం. ఆల్రెడీ మనకు గోశాల వచ్చింది. ఇవన్నీ కూడా మన సంస్కృతిలో ఏదుందో ఆ సంస్కృతిని అందరూ కూడా మనకి ఇవ్వాలి, సమాజానికి ఇవ్వాలని, ఈ క్షేత్రాన్ని డెవలప్ చేయాలని ఒక ప్రయత్నం చేస్తున్నాం. జగన్నాథ రథయాత్రని ఆయోజన చేశారని, తర్వాత 10 రోజుల జగన్నాథ రథయాత్రకు సంబంధించిన కార్యక్రమాలని, ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఆయోజన చేసినట్టుగా నేను మీ పాంప్లెట్ ద్వారా చూడటం జరిగింది. దాని గురించి కొన్ని విషయాల్ని మీరు వివరించమని కోరుతున్నాను. అయితే 1964 శిల ప్రభుపాల్ వారు అమెరికాకి వెళ్ళారు. అమెరికాకి వెళ్ళి అక్కడ న్యూయార్క్లో చిన్న ప్రచారం మొదలుపెట్టారు. తర్వాత ప్రభుపాల్ వారు శాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళి అక్కడ ప్రచారాన్ని మొదలుపెట్టారు. సో ఇస్కాన్ స్టార్ట్ అయింది. అంటే ఇస్కాన్ స్టార్ట్ అయినా కూడా వైభవంగా అందరికీ ప్రచారం జరిగింది జగన్నాథ్ రథయాత్ర ద్వారా. ప్రభుపాల్ వారు గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ అని ఒక బ్రిడ్జ్ ఉందన్నమాట అమెరికా శాన్ ఫ్రాన్సిస్కోలో. దాని కింద గోల్డెన్ గేట్ పార్క్ అని అక్కడ ప్రభుపాల్ ఫస్ట్ రథయాత్ర జరిపారన్నమాట, చాలా వైభవంగా. ఎప్పుడైతే జగన్నాథ్ రథయాత్ర జరిగిందో ఇస్కాన్ అనేది చాలా ఎక్కువ ప్రచారమైంది. అందుకే ప్రపంచంలో ఎన్ని మందిరాలు కట్టారో, ప్రపంచంలో ఎన్నెన్ని ప్రచార కేంద్రాలు అయ్యాయో అవన్నీ కూడా మూలం జగన్నాథ్ రథయాత్ర. జగన్నాథుడు ఎప్పుడైతే ఆ వైభవం రథయాత్ర జరుగుతుందో, ఎట్లయితే పూరిలో జరుగుతుందో అదే వైభవంగా మనం కూడా ఇక్కడ చేస్తున్నాం. 16వ తారీఖు ఎక్కడైతే జగన్నాథ్ పురిలో ఎవరు పోలేకపోతారో వాళ్ళందరికీ కూడా ఇక్కడ రథయాత్ర జరుగుతుంది 16వ తారీఖు. దాంతోపాటు మనం 10 రోజుల పాటు కార్యక్రమాలు చేస్తున్నాం. 19వ తారీఖు వరకు ప్రతిరోజు కూడా సాయంకాలం పూట సాంస్కృతిక కార్యక్రమాలు, ఆ జగన్నాథుడి యొక్క అద్భుతమైన దర్శనము, ఆ జగన్నాథ్ మహాప్రసాదము, ఇంకా ఆధ్యాత్మిక విశేషాలు తెలుసుకోవడానికి ఎన్నో కార్యక్రమాలు. అందరికి కూడా మహాప్రసాదం, జగన్నాథ్ మహాప్రసాదం. ఎందుకంటే బ్రహ్మ నారాయణని వేడుకుంటారనమాట, అయ్యా ఈ కలియుగంలో జనులు తపస్సులు చేయలేరు, యాగాలు చేయలేరు, చాలా కష్టపడుతున్నారు, సులువుగా ఏదన్నా
భగవంతుని ప్రాప్తి పొందే ఏదైనా అవకాశం ఉంటే చెప్పండి అని బ్రహ్మ నారాయణ కోరుకుంటాడు. అప్పుడు బ్రహ్మకి స్వామి ఒక వరం ఇస్తాడనమాట. నేను జగన్నాథుడిగా వస్తాను, ఎప్పుడైతే జగన్నాథ్ దర్శనం చేసుకుంటారో, జగన్నాథ్ రథం పైన లాగుతారో, జగన్నాథ్ మహాప్రసాదం తీసుకుంటారో వాళ్ళు ఇవన్నీ చేయనక్కర్లేదు, ఈజీ. ఇప్పుడు ఆషాఢం సేల్ నడుస్తాను కదా, 70% 60% సేల్. జగన్నాథ్ 100% ఫ్రీ, ఎవ్రీథింగ్ ఫ్రీ. మనకి ఇక్కడ సేల్ 10 days సేల్ ఉంది. 10వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు ప్రతిరోజు కూడా నిత్య అన్నదానము. మనం అందరూ కూడా పాల్గొని ఈ యొక్క జగన్నాథ్ రథాన్ని వైభవంగా లాగి ఆ స్వామి యొక్క సేవను చేస్తూ మన జీవితాన్ని ఆనందం చేసుకునే అవకాశం మనందరికీ ఉంది. హరే కృష్ణ. స్టార్ వి భక్తి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.